భారీ వర్షాలే కాదు భారీ వరదలు కూడా అక్కడ సంభవించాయి. మరి ముఖ్యంగా మెదక్లో కూడా అక్కడ ఉన్న వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించాయి. 7 పాయల దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది. మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మానేరు నది ఉప్పొంగి ప్రవహించిన సందర్భం, గోదావరికి వరద పోటెత్తిన సందర్భం, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు తెలంగాణలోని మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతున్న విజువల్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలోని వరద ప్రభావిత ప్రాంతాలని ఇటు పరిశీలించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలని ఏరియల్ రివ్యూ నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోని ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ మేరకు అక్కడ ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది, దాంతోపాటు ఎటువంటి నష్టం సంభవించింది, ఎటువంటి జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, దాంతోపాటు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అడ్డాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలకి వరదలకి లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది, భారీగా వరద చేరుకుంది. దీంతో నానా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. అక్కడ స్థానికులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు విముందించే ప్రయత్నం చేస్తోంది. ఆ డీటెయిల్స్ ని అలాగే అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు విముందించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ క్రమంలోని ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మామూలు ఇబ్బంది కాదు, నరక యాతన పడుతున్నారు. ఇక్కడ వాహనాలు ధ్వంసం అయిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి, ఎక్కడెక్కడికో కొట్టుకుపోయిన పరిస్థితి. కార్లు, 2 వీలర్స్ ఇలా భారీ వర్షాలకి ఆ వరదలకి ఆ వరద ప్రవాహానికి తమ వస్తువులు కొట్టుకుపోయాయి, తమ ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయి తమ వాహనాలు కొట్టుకుపోయాయి. బతుకు చిత్రమైపోయిందని చెప్పి అక్కడ వాళ్ళు గగ్గోలు పెడుతున్న సందర్భం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంది. లోతటి ప్రాంతాలు ఇంకా వరద నీరు ఇంకా అక్కడి నుంచి క్లియర్ కాలేదు. ఆ బురద మిగిల్చిన ఆ పరిస్థితి నుంచి ఇంకా తేరుకోలేదు. అయినప్పటికీ ఇంకా భారీ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి అంచనాలున్నాయి, ఇంకా ఎంత మేరకు వర్షం పడొచ్చు, ఆ పరిస్థితి ఏ మేరకు ఉండబోతోంది, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ప్రస్తుతం ఎటువంటి నష్టం సంభవించింది, లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి, వీటి మీద సమీక్ష నిర్వహించడం జరుగుతోంది. రిమెంబర్, అది కేసీఆర్ అడ్డా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని సమీక్ష నిర్వహించడం జరుగుతోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం అధికారులతో ఎటువంటి సమీక్ష నిర్వహించడం జరుగుతోంది ముఖ్యమంత్రి? ఎప్పటికెల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఏరియల్ రివ్యూ నిర్వహించారు, వెల్లంపల్లికి సంబంధించి వెళ్లారు. వెల్లంపల్లి తర్వాత ఇటు కరీంనగర్కే చేరుకోవాల్సిన సందర్భం, మెదక్కి చేరుకుని ఇప్పుడు రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రివ్యూ ఎప్పటికైనా పూర్తి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే మెదక్కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించి ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక ½ అవర్ పాటు రివ్యూ నిర్వహించారు. అంటే జిల్లాకు సంబంధించి ఎటువంటి విపత్కర పరిస్థితులు జరిగాయి ఏంటి అని చెప్పి పూర్తిగా రిపోర్ట్ తీసుకున్నారు. జరిగినటువంటి సంఘటనపై ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులకు కూడా చర్చించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఉదయం లేవగానే ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఎటువంటి నష్టపోయారు ఏంటి అని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులు కూడా వెళ్లి పర్యవేక్షణ చేయాలి. వారి యొక్క నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రధానంగా చెప్పిన పరిస్థితి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు కూడా రివ్యూలో పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సంఘటనపై అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ లేని విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పి ప్రధానంగా రివ్యూలో రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది విపత్కర పరిస్థితి, అకాల వర్షాలు, అతివృష్టి వర్షాలు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఎవరు కూడా దిగ్భ్రాంతి చెందద్దు. ఇది జరగాల్సింది కాదు, కానీ జరిగిన దాన్ని ఖచ్చితంగా ఎట్లా భరించాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని చెప్పి ప్రధానంగా రివ్యూలో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా నివేదికలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఉన్నతాధికారులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సజన్, రైట్, అంటే రివ్యూ నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించి అవుట్కమ్, ఎందుకంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకి భారీగా వర్షపు నీరు చేరుకుంది, కాస్త క్లియర్ అవుతున్న పరిస్థితి ఉంది. బట్ ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఎటువంటి చర్యలకు
తెలంగాణ ప్రభుత్వం దిగబోతోంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ప్రస్తుతం రివ్యూ మీటింగ్లో ఎటువంటి అంశాలు డిస్కషన్కి వస్తున్నాయి? ఖచ్చితంగా వాతావరణ శాఖ యొక్క సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు కూడా ఇక ప్రజలు బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితినే బయటికి రావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడైతే వాతావరణ శాఖ బట్టి చూస్తుంటే వర్షంకు తగ్గినట్టు తెలిసింది. జరిగినటువంటి సంఘటనలు బట్టి అంటే ఏరియాలో ఎటువంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి ఏంటి అని చెప్పి ప్రధానంగా అధికారులు తక్షణం కూడా వెళ్లి పర్యవేక్షించాలి. వారికి సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టి ప్రభుత్వానికి నివేదిక కలిగాలని చెప్పి సీరియస్ గా చెప్పినట్టు తెలిసింది. దీనికి సంబంధించి అంటే అక్కడ చూస్తున్న సంఘటనలు చూస్తుంటే అన్ని డ్యామేజ్ చేయాలి. రోడ్డు సంబంధించి ప్రజలకు నిరంతరం రెగ్యులర్ గా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇటు ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అంటే కట్టలు చేయిపోయిన పరిస్థితి కాబట్టి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీరియస్ గా ఒక గ్రామీణ ప్రాంతంలో మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పి ఒక అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుంది. ఎందుకంటే తక్షణమే జరిగిన ఒక సంఘటన బట్టి 24 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మెదక్ ప్రాంతాన్ని పరిశీలించడంతో అంటే వాళ్ళు ఒక ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. ఎందుకంటే మా పనులు పూర్తయితాయని చెప్పి ప్రధానంగా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా రివ్యూ అంటే హెలికాప్టర్ ద్వారా రివ్యూ చేయడానికి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రజల్లో ఒక విశ్వాసం ఉండే అవకాశం ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ నిర్వహించారు. ఆయన దానికి సంబంధించిన ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లడం జరిగింది. ఎంపీ రఘునందన్ తో కలిసి సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దుబ్బాక, గజ్వేల్, హవేలీ, ఘన్పూర్, రామాయణపేట, నారాయణ్ ఖేడ్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. దీంతో దెబ్బతిన్న పంటలు, ఆస్తి, అలాగే ప్రాణ నష్టం, వీటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నష్టంపై అంచనా వేయాలంటూ అధికారులకు ఇప్పటికే ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎటువంటి పరిస్థితులున్నాయి, ఏ మేరకు నష్టం సంభవించింది, ఏ ప్రాంతాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి, ఏ ప్రాంతాల మీద పెను ప్రభావం చూపించింది, దాంతోపాటు ఎటువంటి పరిస్థితి ఇంతటి విపత్కర పరిస్థితికి దారితీసింది అంటే ఒక్కసారిగా భారీగా వరద నీరు కనుక వస్తే, భారీగా వర్షం వస్తే కనుక ఎందుకు ఆ వరద నీరు పోవడానికి ఏర్పాట్లు సరిగ్గా లేవు, ఎందుకు ఈ మేరకు వర్షం సంభవించిన తర్వాత అంటే ఒక సర్టెన్ లెవెల్లో కనుక వర్షం సంభవిస్తే దాని అవుట్లెట్స్ అంటే వరద ప్రవాహానికి వెళ్ళిపోగలిగే మార్గాలుంటే ఆటోమేటిక్గా కాస్త వరద ప్రవాహం తగ్గే సందర్భానికి అంటే అవుట్లెట్స్ ప్రాపర్గా ఉంటే కనుక ఎంత వరద వస్తే ఆ వరద వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ప్రమాదకర స్థాయి దాటిని ప్రవహించిన నష్టం అంతవరకు ఉండకపోవచ్చు. కానీ అవుట్లెట్ విషయంలో ఎక్కడ ఏమైనా తేడా జరిగిందా, ఏమైనా ఆ నిర్వహణ విషయంలో ఏమైనా లోటుపాట్లు ఎదురయ్యాయా, ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం వహించడం జరిగింది, ప్రస్తుతం ఆ నిర్లక్ష్యం మళ్ళీ జరగకుండా చర్యలకు దిగాలి. ఒకవేళ మళ్ళీ ఈ సిచ్యువేషన్లో భారీగా వరదలు సంభవిస్తే దానికి ఎటువంటి చర్యలకు దిగాలి. రిమెంబర్, ఎందుకు ఈ మాట అనడం జరుగుతుందంటే ఇక్కడ ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం కూడా మళ్ళీ ఇటు కామారెడ్డికి అలాగే నిజామాబాద్కి రెడ్ అలర్ట్ని జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రభావం మళ్ళీ మిగిలిన ప్రాంతాల మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇటు రెడ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కదా, ఇంకా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో మెదక్కి సంబంధించి నిన్న చూసాం మనం, నిన్న ఉదయం అంతా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితిని మెదక్ చవి చూస్తుందనేది. ఆ తర్వాత నిన్న రాత్రి నిర్మల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వర్షం ఆ ఇబ్బందికర వాతావరణాన్ని ఇటు నిర్మల్ కూడా చవి చూస్తుంది. నిన్న ఉదయం అంతా ఇటు కామారెడ్డి అలాగే మెదక్ ఈ ప్రాంతాల మీద ఉంటే ఆ తర్వాత సాయంత్రం అవబోతుకి ఇటు నిజామాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల మీద మరి ముఖ్యంగా నిర్మల్ మీద కూడా ప్రభావాన్ని చూపించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు మెదక్లో మళ్ళీ ఒకవేళ భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్ దారితీసే అవకాశం ఉంది, అక్కడ ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలని సమీక్షించడం, దాంతోపాటు అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని వాటికి సంబంధించి ఏర్పాట్లు చేయడం. ఒకవేళ ఇప్పటికిప్పుడు మళ్ళీ భారీ వర్షాలు పడితే, అనుకోని విధంగా భారీ వర్షాలు నమోదైతే ఏం చేయాలి? ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే భారీ వరద కొట్టుకొస్తోందో వాగులన్నీ కూడా ఆ కట్టలు తెంచుకొని గంటలు పడిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కొద్దిసేపటి క్రితం ఇటు స్వర్ణ వాగుకి గండి పడింది. ఏడుపాయల దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏడుపాయల దగ్గర వనదుర్గాదేవి మందిరం, అది వనదుర్గాదేవి గుడి, అది
అక్కడ మీరు చూడొచ్చు, ఏరియల్ రివ్యూలో మీరు చూస్తున్నారు అక్కడ విజువల్ని. 7 పాయలు కలిసి ఒక పాయగా మారిపోయిన సందర్భంలాగా కనిపిస్తోంది. అక్కడ ఆ నదీ ప్రవాహానికి మొత్తం ఆ గుడి లోపలికి కూడా వరద నీటి ప్రవాహం వెళ్ళిపోయింది. సో ఈ క్రమంలోని ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమవుతున్నారు. ఒకవేళ ఇంతకు మించి వరద ప్రవాహం వస్తే, ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ దాదాపుగా గత కొద్ది నెలల క్రితం కురుస్తున్న భారీ వర్షాలకే పూర్తిగా అంటే ఈ రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు వంకలు కావచ్చు పూర్తిగా నిండిపోయాయి, నిండు కుండను తలపించాయి. దీంతో ఇప్పుడు ఈ ప్రమాదం తలెత్తింది. అంటే ఇప్పుడు అవి నిండు కుండలో ఉండడమే కాదు, దీనికి పైచిలుకు భారీ వర్షం పడుతుంది. ఈ భారీ వర్షం పడడంతో పూర్తిగా అవి నిండు కుండను తలపించాయి. ఆల్రెడీ నిండిపోయిన డ్యాముల్లోకి మళ్ళీ భారీగా డ్యాములు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, చెరువులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వాటర్ బాడీస్, ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. నిండిపోయిన సందర్భంలో ఏదో అంటూ ఉంటారు కదా, మూనిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా మారింది నిన్నటి పరిస్థితి. అంటే అప్పటికి అవి అని మునుగుతున్నాయి. అంటే నిండిపోయి ఉన్నాయి. వచ్చే వరద ప్రవాహాన్ని వచ్చినట్టు పంపించాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం. కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, వరద ప్రవాహం వస్తూ ఉంటే గేట్లు ఎత్తి వాటిని కిందకు వదిలేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, అల్పపీడనం లాంటి ప్రభావాలు ఏర్పడడం, ఈ వరద ప్రభావంతో మరింత భారీగా వరదలు నమోదు కావడం, ఏకంగా ఊహించనంత రీతిలో, ఊహల కందని రీతిలో ఏకంగా 40 సెంటీమీటర్లు, 42 సెంటీమీటర్లు, ఏకంగా 50 సెంటీమీటర్లు అటు ఇటుగా వర్షపాతం నమోదు అవడం ఒక్కసారిగా తెలంగాణను ఉలిక్కి పడేలా చేస్తుంది. మరి ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించి ఒక ప్రాంతంలో ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిన్న. సుమారుగా మాట్లాడుకుంటే 50 సెంటీమీటర్ల వర్షపాతం అని చెప్పుకోవాలి. సో అక్కడి నుంచి చూసుకుంటే కామారెడ్డి కావచ్చు, మెదక్కి సంబంధించి మాట్లాడుకుంటే అండి, హవేలీ ఘన్పూర్లో ఎంత పడింది? ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం అటు ఇటుగా. హవేలీ ఘన్పూర్లో, అదే హవేలీ ఘన్పూర్లోని నాగాపూర్లో 23 సెంటీమీటర్లు, పోనీ 22 సెంటీమీటర్లు అనుకుందాం. ఇక ఆ తర్వాత ఇదే మెదక్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రామాయంపేటలో 17 సెంటీమీటర్లు, దాంతోపాటు సర్దానా దగ్గర 20 సెంటీమీటర్లు సుమారుగా. ఇక ఆ తర్వాత మెదక్కి సంబంధించి చేగుంటలో దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఒక్కొక్క చోటే ఇంత స్థాయిలో వర్షం నమోదైతే పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. నిర్మల్లో ఏమైంది? నిజామాబాద్లో ఏమైంది? నిజామాబాద్లో కప్పాలవాగ్ కావచ్చు, రాళ్ళవాగ్ కావచ్చు, పెదవాగ్ కావచ్చు, ఇవన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో గోదావరికి వరద ప్రవాహం పెరిగిపోయింది ఆమాంతంగా. ఇక ఆ వరద ప్రవాహంతో వచ్చిన నీటిని వచ్చినట్టు వదలక తప్పటం లేదు. అంటే పూర్తిగా నిండిపోయిన ఆ నీటి కుంటలు కావచ్చు, లేకపోతే వాటర్ బాడీస్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం కదా వీటన్నిటిని. దీంతో ప్రస్తుతం వచ్చిన వాటర్ని వచ్చినట్టు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఏమవుతోంది? ఎప్పుడైతే ఈ పాయలు రెండు ఒక చోట కలుస్తూ ఉంటాయి కదా, పైన ఎప్పుడైతే భారీ వర్షం పడింది అనుకుందాం, ఆ భారీ వర్షం ప్రభావానికి ఏం జరుగుతుంటుంది? ఒక పాయ నిండు కుండలా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఇంకో పాయ వచ్చి కలిసే సందర్భంలో ఏమవుతుంటుంది? ఒక పాయ నిండు కుండలా తలపిస్తున్న క్రమంలో ఈ పాయ అదే స్పీడ్తో వెళ్ళింది అనుకో, రెండు లాక్కులు వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితి ఉంటూ ఉంటుంది. అదే కనుక రెండో పాయ మీద వర్షం తక్కువగా ఉంది అనుకుందాం, ఏమవుతుంది? ఈ వరద ప్రవాహానికి ఇది మళ్ళీ ఎదురుకొడుతూ ఉంటుంది. అంటే పూర్తిగా వెనక్కి రాకపోయినప్పటికీ కాస్త ప్రవాహం వేగానికి వెనక్కి వస్తూ ఉంటుంది. అప్పుడేం జరగచ్చు? కాస్త ఈ గంటలు పడే అవకాశం లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోని వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, చెరువులు కావచ్చు, చెరువులు ఏమవుతున్నాయి? చెరువులు కూడా అంతే. మరి ముఖ్యంగా చెరువులు ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి మనం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. హైదరాబాద్ లాంటి మహానగరంలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే అంశం ఏకంగా అధికారిక వర్గాలే అంటున్నాయిగా. బట్ ఇటువంటి సందర్భంలో మన చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని? ఇటువంటి వర్షాలు పడితే అవి కాసేస్తూ ఉంటాయి. చెరువులే కదా, ఆ సందర్భంలో కాస్త ఎండి ఉండొచ్చు. వాటిని ఆక్రమించుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఎందుకంటే వాటర్ బాడీస్ని మనం అప్పటి నుంచి కాపాడుకోవాల్సింది అందుకే. ఎందుకంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అవి మనల్ని కాపాడేసేవి. వాటిని మనం విస్మరించాం. ఇప్పుడు మనల్ని మనం విస్మరించుకున్నట్టే. ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అవి కరెక్ట్గా లోతట్టు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు చాలా టాక్టికల్గా, చాలా తెలివిగా వ్యవహరించి చెరువులు అవి కట్టేవాళ్ళు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో చెరువుని కట్టేస్తే భారీగా వర్షం పడింది అనుకోండి, ఆ వరదంతా చెరువులోకి వెళ్ళిపోయేది. దాని దరిదప్పులో ఉండేవాళ్ళు కాదు, ఇల్లు నిర్మించుకునే వాళ్ళు కాదు. కావస్తే తెలివిగా ఏం చేశారు? బావులు నిర్మించుకునే వాళ్ళు. బావులు నిర్మించుకోవడం కాదు, బావులు తవ్వుకునేవాళ్ళు.
బావులు తవ్వుకొని వాటిని ఉపయోగించుకునే సందర్భం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, బావులను కాదు ఏకంగా బౌండరీలు తవ్వేసి దాని లోపలికి వెళ్ళిపోయి కట్టల మీద కాదు ఏకంగా చెరువులోనే ఆక్రమించుకొని ఇల్లు కట్టేసుకుంటున్న సందర్భం ఇది. నేను చెప్తున్న మాట కాదు కదా, అధికార గణాంకాలు, అధికారిక లెక్కలు, అధికారికంగా చెప్తున్న మాట ఇది. కాబట్టి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకే ఉంది, మనదే. మనం చేసే బుద్ధి లేని తప్పులే కొన్ని మనకి మళ్ళీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈరోజు వాగులు వంకలు పొంగి పొర్లి ఊర్ల మీదకి వచ్చేస్తున్నాయంటే, ఊర్ల మీదకి వచ్చేయడానికి కారణం ఏంటి? ఎక్కడో చోట మన నిర్లక్ష్యం. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా రివ్యూ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించడం జరుగుతోంది. ఏ ప్రభావిత అంటే లోతట్టు ప్రాంతాలు ఎన్నున్నాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భారీగా వర్షం పడితే ఎటువంటి ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఉన్న ఫలానా కనుక మళ్ళీ భారీ వర్షాలు పడితే ఆల్రెడీ ఇప్పటికీ పూర్తిగా నష్టపోయి ఉన్నారు ప్రజలు. ఆయా ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంతాలకు మెదక్ కావచ్చు, లేకపోతే నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు కరీంనగర్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇలా ఇప్పటికే కాస్త నష్టపోయి ఉన్నారు ప్రజలు. సో ఈ క్రమంలో మళ్ళీ భారీగా వర్షాలు పడ్డాయి అనుకుందాం, పరిస్థితి ఏంటి? దీని సమీక్షించడం జరుగుతోంది. ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు సమర్థవంతంగా పనిచేశారా? అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వరదలతో ఎటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడి పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథనం మీద కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూపించడం తద్వారా మీకు అక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు.